తెలంగాణ గణిత ఫోరం వరంగల్ అర్బన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కోవిడ్-19 సందర్భంగా ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి జిల్లాలోని గణిత ఉపాధ్యాయులందరికీ బోధనాభ్యసన ప్రక్రియలో సాంకేతిక అంశాలను ఏ విధంగా ఉపయోగించాలో తెలియజేయడానికి ఆన్లైన్ ద్వారా గౌరవ జిల్లా విద్యాశాఖ అధికారి అనుమతితో 30 రోజుల శిక్షణా శిబిరము ఏర్పాటు చేయనున్నది. ఈ శిక్షణా శిబిరంలో గణిత బోధనాభ్యసన ప్రక్రియలో పవర్ పాయింట్ ఏ విధంగా ఉపయోగించాలి, డైనమిక్ సాఫ్ట్వేర్ జియోజిబ్రాను ఏ విధంగా ఉపయోగించాలి, మరియు గణిత నిర్మాణాలను రోబో కంపాస్ ద్వారా ఏ విధంగా నిర్మించవచ్చునో మొదలగు అంశాలను తెలియజేయడానికి ఈ శిక్షణా శిబిరము రాష్ట్ర స్థాయి రిసోర్స్ పర్సన్ల చేత ఏర్పాటు చేయనున్నది. నేటి శిక్షణా శిబిరానికి విచ్చేసిన రిసోర్స్ పర్సన్గా విచ్చేసిన మిత్రులు రాష్ట్ర రిసోర్స్ పర్సన్గా వ్యవహరిస్తున్న శ్రీ జె శ్రీనివాసులు గారు, స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్, ఎంపీ యూపీఎస్ తాళ్లవెల్లంల నల్గొండ జిల్లా గారిని నేటి తరగతి ప్రారంభించాల్సిందిగా తెలంగాణ మ్యాథమెటిక్స్ వరంగల్ అర్బన్ పక్షాన వారికి స్వాగతం పలుకుతున్నాము. Construction last one, 3 sides, 2 included angle. Text box sir, text box లో క్లిక్ చేస్తాను. ఇక్కడ టెక్స్ట్ ఇక్కడే మనం ఇప్పుడు వాల్యూస్ బదులుగా స్లైడర్స్ లేవు కాబట్టి మనకి ఆబ్జెక్ట్స్ లో ఏం వాల్యూస్ ఉండవు సార్, ఎంటీ బాక్స్ అని చూపిస్తుంది. ఇప్పుడు మార్చుకోవడానికి మనకి వీలు కాదు. ప్రాబ్లం అయిపోయిన తర్వాతనే స్లైడర్ ఇచ్చిన తర్వాత మార్చుకోవచ్చు. స్లైడర్స్ ఇవ్వగానే ఇక్కడ ఏదైతే ఉందో అది మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆబ్జెక్ట్స్ లో ఎంటీ బాక్స్ ఉంది కాబట్టి మార్చుకోవడానికి వీలు కాదు. రైట్, ఓకే చేస్తున్నా. జస్ట్ నేను ఇక్కడ స్లైడర్ చేయగానే ఏ విధంగా మారుస్తున్నాడో ఒకసారి చూపిస్తా చూడండి. ఇదే టెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ సమ్ టెక్స్ట్ కలర్ తీసుకున్నాం. రైట్, ఓకే. ఇక్కడ ఏమున్నాయి సార్, 3 లెంత్ సంబంధించిన ఉన్నాయి, 2 యాంగిల్స్ ఉన్నాయి. దాన్ని మనం 5 స్లైడర్స్ తీసుకుందాం. 5 స్లైడర్స్ లో చూడండి ఇక్కడ 3 లెంత్ కి సంబంధించినవి. ఓకే, 1 2 10. ఓకే, లెంత్ కొంచెం స్లైడింగ్ మారుస్తున్నా సార్. ఇది నెక్స్ట్ మరొక స్లైడర్ లెంత్ కే. సో మినిమం వాల్యూ 1 అండ్ maximum value 10. నెక్స్ట్ వన్ మోర్ యాంగిల్, వన్ మోర్ సైడ్ లెంత్ కి సంబంధించింది సి. నెక్స్ట్ 1, నెక్స్ట్ 10. నెక్స్ట్ ఇప్పుడు 3 వచ్చేసినాయి సార్, 3 లెంత్ కి సంబంధించి. నెక్స్ట్ మరొక 2 స్లైడర్స్ యాంగిల్ స్లైడర్ తీసుకుందాం. యాంగిల్ స్లైడర్స్, రైట్, యాంగిల్ ఆల్ఫా, రైట్. నెక్స్ట్ మరొక స్లైడర్ యాంగిల్ స్లైడర్ బీటా, రైట్. ఇక్కడ మనం స్లైడర్స్ తీసుకున్నాం సార్, 5 స్లైడర్స్. ఒకవేళ వాల్యూ మార్చుకోవాలనుకుంటే ఇప్పుడు మార్చుకోవచ్చు సార్. ఇక్కడ ఇవి ఉన్నాయి కాబట్టి అందులో మనకి ఆబ్జెక్ట్స్ లో చూపిస్తాయి. మనం ఇక్కడే మార్చుకోవాలనుకుంటే ఇప్పుడు ఆబ్జెక్ట్స్ లో చూడండి, ఇంతమంది ఏవైతే స్క్రీన్ మీద ఉన్నాయో అవన్నీ వచ్చేసినాయి, ఏబిసి ఆల్ఫా బీటా. ఇక్కడ మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు. సరే, ప్రాబ్లం అయిపోయిన తర్వాత మారుస్తాం. సేమ్ మార్చడం అలానే ఉంటుంది. చూడండి ఇక్కడ ఏబి 5 అండ్ బిసి 4.5. నెక్స్ట్ సిడి 6. నెక్స్ట్ యాంగిల్ బి 100 degrees, 100 degrees. నెక్స్ట్ సి 75 degrees. ఓకే, ఇప్పుడు మనకి ఇప్పుడు ఏం చేయాలి, మనము కన్స్ట్రక్షన్ చేద్దాం. ఏబి బిసి సిడి అండ్ యాంగిల్ బిసి. సో బీసీ బేస్గా తీసుకుంటే ఈజీగా ఉంటుంది. సో బీసీ బేస్గా తీసుకుందాం. సో బీసీ అంటే మళ్ళీ మార్చాలి. సరే, ఏబీనే ఉంచుదాం రండి.
AB given length A, small a, okay, small a, AB వచ్చేసి మనకి ఇక్కడ distance or length AB మనకి 5 centimeters, 5 centimeter వచ్చేసింది ఇక్కడ, ఓకే 5 centimeter, రైట్. నెక్స్ట్ వన్ ఇక్కడ ఏముంది, ఇక్కడ బి దగ్గర BC ఉంది, BC 4.5, సర్కిల్ గీద్దాం ఇక్కడ, సర్కిల్ BC, circle center and radius, B center, radius is B, okay 4.5. next angle B is 100 degrees, angle B 100 degrees. సో ఇక్కడ యాంగిల్ ఒకటి డ్రా చేద్దాం. చూడండి ఇక్కడ యాంగిల్ విత్ గివెన్ సైజ్ B 100 degrees కదా, సో సెలెక్ట్ A అండ్ B. ఇక్కడ యాంగిల్ వాల్యూస్ దగ్గర 100 degrees ఆల్ఫా, ఓకే క్లాక్ వైజ్. A డాష్ వచ్చింది ఇక్కడ, ఒక రే తీసుకోండి, రే B A డాష్, B A dash. What happened? స్లైడర్ తో డిస్టర్బ్ అవుతున్నట్టు అనిపిస్తుంది, రైట్. B అండ్ A dash, రైట్. ఓకే ఇక్కడ రెండింటి యొక్క ఇంటర్సెక్షన్, A dash మనకి పాయింట్ అవసరం లేదు, తీసేస్తున్నా. ఇంటర్సెక్షన్ పాయింట్ ఆఫ్ రే అండ్ సర్కిల్, సి వచ్చేసింది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఆర్క్ తీసుకుందాం, ఇక్కడే మళ్ళీ ఇబ్బంది లేకుండా ఉంటుంది. సర్క్యులర్ ఆర్క్, ఓకే మనకి సర్కిల్ ని నేను హైడ్ చేసేస్తున్నా, సర్కిల్ హైడ్ తీసేసి సి పాయింట్ వచ్చేసింది. నెక్స్ట్ ఇంకొకటి ఏముంది మనకి, యాంగిల్ సి 75 degrees ఒక పాయింట్ ఉంది. నెక్స్ట్ CD 6 centimeters ఉంది, రెండు ఆప్షన్స్ ఉన్నాయి, 75 degrees అండ్ 6 centimeters. యాంగిల్ గీదా ముందుగా, యాంగిల్ BC. సో how much? C 75 degrees, that is beta 75 degrees clockwise, right. ఇక్కడ 75 degrees. ఒక రే గీద్దాం, ఒక రే CB dash, రైట్. ఇంకొకటి ఏముంది, ఇంకా CD 6 centimeters కదా, 6 centimeter రేడియస్ తోటి ఒక సర్కిల్ గీయండి. 6 centimeters మీన్స్ 6 అండి C, మనకి స్లైడర్ C అండి, ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ సెంటీమీటర్స్, ఇక్కడ స్లైడర్ ఉంది చూడండి, సెంటీమీటర్స్, రైట్. ఓకే ఇక్కడ రెండు B dash పాయింట్ అవసరం లేదు, ఓకే B dash తీసేసినాం. ఇంటర్సెక్షన్ పాయింట్ ఆఫ్ సర్కిల్ అండ్ రే అని సెలెక్ట్ చేయండి, ఇక్కడ F వచ్చింది, దానికి మనకి రీనేమ్ చేద్దాం, D ఉండాలి. సో రీనేమ్ చేస్తున్నా, రీనేమ్ F బదులుగా D, ఆల్రెడీ ఉన్నటువంటి D అనేది D1 గా మారిపోతా ఉంది. ఇప్పుడు A సరే ఇక్కడ కావాలని కూడా మీకు ఆర్క్ తీసుకోండి, మళ్ళీ ఇక్కడ సర్క్యులర్ ఆర్క్, రైట్. మనం ఇక్కడ సర్కిల్ ని హైడ్ చేస్తున్నా, సర్కిల్ లేదు. ఇప్పుడు లైన్ సెగ్మెంట్ తోటి A Dని కలపడం జరిగింది. ఇది మనకి కావాల్సినటువంటి క్వాడ్రిలేటరల్. ఎన్ని ఇక్కడ 2 యాంగిల్స్ 3 sides AB ఉంది ఇక్కడ, చూడండి ఇక్కడ దీన్ని కూడా మనం వాల్యూ మారుస్తాం, సరే వాల్యూస్ సెట్ చేద్దాం. AB BC, నెక్స్ట్ మనకి BC ఉంది కదా, BC మెజర్మెంట్స్, BC లెంత్ ఆర్ డిస్టెన్స్ ఆర్ లెంత్, BC 4.5, ఓకే. నెక్స్ట్ ఇంకొకటి ఏముంది మనకి, CD, C అండ్ D,
ఓకే సరే సెలెక్ట్ చేసుకోలేదు. సిడి సి అండ్ డి 6 సెంటీమీటర్స్. ఓకే ఇక్కడ మనకి కావాల్సినటువంటి వాల్యూస్ తోటి మనకి చతుర్భుజం ఏర్పడడం జరిగింది. దీంట్లో కూడా మన ప్రాబ్లమ్స్కి అనుగుణంగా వాల్యూస్ని మారుస్తాం. ఇప్పుడు ఇందులో చూడండి ఏబి 5 సెంటీమీటర్, ఏబికి బదులుగా ఏముంది మనకి ఏ ఉంది. సో ఏ స్మాల్ ఏ అండి, స్మాల్ ఏ రైట్. ఓకే నెక్స్ట్ అట్లనే బీసీ 4.5కి బదులుగా బి అనే స్లైడర్ ఉంది. బి నెక్స్ట్ సిడి 6 సెంటీమీటర్ బదులుగా ఏముంది మనకి సి అనే స్లైడర్ ఉంది. నెక్స్ట్ యాంగిల్ బి పక్కన 4.5 సార్, బి పక్కన 4 స్మాల్ బి రైట్ తీసేయలేదు సార్. అవునవును ఓకే అది క్యాన్సిల్ చేయలేదు. ఇక్కడ కూడా 6 అట్లనే ఉంది, అది కూడా తీసేయండి. రైట్ ఇక్కడ 100 డిగ్రీస్ తీసేయండి. 100 డిగ్రీ తీసేసి యాంగిల్ బి ఆల్ఫా, సో ఆల్ఫాని తీసుకోండి ఇక్కడ యాంగిల్ ఆల్ఫా. నెక్స్ట్ సి 75 డిగ్రీస్కి బదులుగా మనకేం తీసుకోవాలి అక్కడ బీటా, ఇక్కడ కూడా బీటా తీసుకుంటాం. జస్ట్ ఓకే అనండి. ఇప్పుడు అన్ని వాల్యూస్ వచ్చేసిన టెక్స్ట్ వచ్చేసింది, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. నెక్స్ట్ చూడండి ఇప్పుడు ఏమన్నా మోడిఫై డిఫరెంట్ చేయాలనుకుంటే అన్ని వాల్యూస్ మారిపోతా ఉన్నాయి. ఎక్కడ కూడా మనం దేన్ని కూడా మాన్యువల్గా మార్చాల్సిన అవసరం లేదు. ఇక్కడ కూడా మనం మాన్యువల్గా మార్చాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు ఇదే కావాలి అనుకుంటే, ఇక్కడ నాకు ఫిక్స్డ్ వాల్యూస్కే కావాలి అనుకుంటే స్లైడర్ ఎంటర్ చేసే బదులుగా ఏబిసి ఎంటర్ చేసే బదులుగా అక్కడ మీకైతే ఏ వాల్యూ అయితే కావాలో ఆ వాల్యూని తీసుకోండి. మనం ఇక్కడ సర్కిల్ బదులుగా ఆర్క్ తీసుకోవడం వల్ల ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. రైట్ ఇది మనకి చతుర్భుజం అండి. ఒకసారి మళ్ళీ ఒకసారి ప్లే పెడతాను చూడండి. ఒకసారి నావిగేషన్ బార్ ఆన్ చేసి రైట్ ఒక్కసారి చూడండి. టెక్స్ట్ చూడండి, అబ్జర్వ్ చేస్తుండండి ఏ తర్వాత ఏమొస్తుంది అన్నది. ఓకేనా సార్? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి సార్. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇవి మనం చేసినటువంటి ఇప్పటివరకు చతుర్భుజాలకి 5 రకాల చతుర్భుజాలు మనం గీయడం జరిగింది. 5 టైప్స్ కన్స్ట్రక్షన్స్ 8th క్లాస్ లో ఉన్నటువంటి 5 టైప్స్ కన్స్ట్రక్షన్ కూడా అయిపోయింది. ఎవరికైనా డౌట్ ఉంటే రేజ్ ద హ్యాండ్, లేదంటే ముందుకు వెళ్ళడం జరుగుతుంది. మనకి ఇంకా 10 నిమిషాల సమయం ఉంది. ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి సార్. మీరు ముందుకెళ్ళండి శ్రీనివాస్ గారు. సార్ ఒకసారి చూడండి సార్, ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసినటువంటి కన్స్ట్రక్షన్ 5 టైప్స్ అయిపోయినాయి సార్. నెక్స్ట్ ఇంకా కొన్ని స్పెషల్ టైప్ కన్స్ట్రక్షన్ లో రాంబస్ కానీ స్క్వైర్ కానీ తీసుకోవడం జరుగుతుంది. సో దాంట్లో కూడా డిఫరెన్స్ ఒకటి రాంబస్ అన్న ఏదైనా ఒకటి స్పెషల్ కేసు ఒకటి ఏమంటారా, రాంబస్ ఏమంటారా చేయండి. 10 నిమిషాలు చేసి క్లోజ్ చేద్దాం. ఓకే ఓకే. దీనికంటే కన్స్ట్రక్షన్ కూడా రాంబస్ లో అంటే ఆల్ సైడ్స్ సేమ్ ఉంటాయి కదా సార్, గీసుకోగలుగుతారేమో. నేను ఇంకొకటి వాళ్ళు ఎక్స్ప్లోర్ అవుతారు, మీరు 9th క్లాస్కి వెళ్ళండి.
ఓకే, 9th క్లాస్ కి కంటే ఒకటి చిన్నది కోఆర్డినేటర్ సంబంధించిన ఒక ఫైల్ సార్ చూపిద్దాం అనుకుంటున్నాం. ఓకే, క్యారీ ఆన్. ఓకే చూపించండి. ఓకే సార్. ఓకే సార్, మన కన్స్ట్రక్షన్ కి జియోజిబ్రాలో ఎక్కడ స్కేల్, కంపాస్, ప్రొటెక్టర్ ఎక్కడ ఉపయోగించట్లేదు. దానికంటే మనం ఎట్లా ఏ విధంగా తీసుకుంటాం, దీంట్లో ఉన్న ప్రాపర్టీస్ ని ఏ విధంగా యూజ్ చేసుకుంటాం అనే దానికోసం ఒకటి చూపించాలనుకుంటున్నాం. ఒక పారాలోగ్రామ్ ఉంది ఇక్కడ, జస్ట్ నేను ఆల్రెడీ చేసింది. దీని కంటే కూడా మనకు ఏమేమి జరుగుతుందో ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. 3 వాల్యూస్ ఉన్నాయి ఇక్కడ. 3 వాల్యూస్ పారాలోగ్రామ్ కాబట్టి ఏబి బిసి 2 స్లైడర్స్ కి 2 తీసుకున్నాం. ఒక యాంగిల్ కి ఒక స్లైడర్ తీసుకోవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వాల్యూస్ 4, 3, యాంగిల్ 120 degrees. రైట్, నెక్స్ట్ చూడండి సార్, ఇక్కడ నేను ఒక పారాలోగ్రామ్ గీస్తున్నా. ఇక్కడ ఏబి బి యాంగిల్ అండ్ రే సర్కిల్ ఇంటర్సెక్షన్ పాయింట్స్. ఇక్కడ ఏసీ బీసీ కలపడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ బీసీకి ప్యారలల్ గా నేను డైరెక్ట్ లైన్ తీసుకున్నా. నెక్స్ట్ అదే విధంగా ఏబికి ప్యారలల్ గా మరొక లైన్ తీసుకున్నాం. రెండింటి యొక్క ఇంటర్సెక్షన్ పాయింట్ మనం డి గా ఐడెంటిఫై చేయడం జరిగింది. అప్పుడు మనకి ఏబిసిడి అనేది మనకి కావాల్సినటువంటి క్వాడ్రిలేటరల్ గా ఏర్పడుతుంది. యాంగిల్స్ కూడా మీరు ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. యాంగిల్స్ ఏ విధంగా ఉన్నాయి, నెక్స్ట్ ఆపోజిట్ సైడ్స్ ఏ విధంగా ఉన్నాయి, డయాగోనల్స్ ఏ విధంగా ఉన్నాయి, డయాగోనల్స్ ఇంటర్సెక్షన్ చేసుకుంటున్నాయా లేదా అనే విషయాలను కూడా మీరు ఇక్కడ పిల్లవాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది సార్. ఓకేనా, డయాగోనల్స్ ఏ విధంగా ఉన్నాయి, సర్కిల్ ఐడి చేసిన సార్. ఇక్కడ డయాగోనల్స్ ఏసీ బిడి ఏ విధంగా ఉన్నాయి, ఆ రెండింటి యొక్క లెంత్ ఎంత, ఈచ్ వన్ ఏ విధంగా ఉంది, సమాంతర చతుర్భుజంలో ఆసన కోణాల మొత్తం ఎంత, ఎదుటి కోణాలు ఏ విధంగా ఉన్నాయి అనే తదితర విషయాలను కూడా మనం పిల్లవాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు సార్. దీంతో పాటుగా చూడండి, ఇక్కడ ఏమవుతుంది, ఇది ఇప్పుడు చూడండి, ఇక్కడ సమాంతర చతుర్భుజం, దాని యొక్క ధర్మాలు అన్ని వచ్చే విధంగా నేను సెట్ చేసిన సార్. ఇక్కడ సమాంతర చతుర్భుజం వచ్చినప్పుడు సమాంతర చతుర్భుజం ధర్మాలు వస్తాయి. ఇప్పుడు మీకు అనిపించవచ్చు సమాంతర చతుర్భుజాన్ని మారుస్తాం. ఏ విధంగా మారుస్తాం, సమాంతర చతుర్భుజంలో ఒక కోణం 90 degrees అయినప్పుడు అదేమవుతుంది సార్, అది దేనిగా మారుతుంది, దీర్ఘ చతురస్రంగా మారుతుంది. సో చూడండి, ఇక్కడ దీర్ఘ చతురస్రంగా మారినప్పుడు మనకు దీర్ఘ చతురస్రం ధర్మాలు రావాలి. ఒకవేళ వేరుగా ఉందనుకోండి, సమాంతర చతుర్భుజం అయిపోయింది. అలా కాకుండా ఇక్కడ ఏమవుతుంది, 90 degrees కాగానే మనకేమవుతుంది, దీర్ఘ చతురస్రం అవుతుంది, దీర్ఘ చతురస్రం ధర్మాలు వస్తుంది. ఓకే, ఇక్కడ కూడా దీర్ఘ చతురస్రంలో నెక్స్ట్ ఇంకోటి ఏముంది చూడండి, మనకు సమాంతర చతుర్భుజంలో అన్ని భుజాలు సమానంగా ఉన్నట్లయితే అదేమవుతుంది, రాంబస్ గా మారిపోతుంది కదా. ఇక్కడ A = 4, B = 3 ఉంది. రెండు కూడా సమానం చేద్దాం. B4 చేయండి, అది రాంబస్ అయింది. రాంబస్ యొక్క ధర్మాలు అక్కడ డిస్ప్లే అవుతుంది. ఏ టెక్స్ట్ కావాలి అనుకుంటే ఆ టెక్స్ట్ మనం డిస్ప్లే చేసుకోవచ్చు సార్. ఇక్కడ దాని యొక్క ధర్మాలు అన్ని చెప్పొచ్చు మనం. ఇక్కడ అన్ని భుజాలు సమానంగా ఉంటాయి, ఎదుటి కోణాలు ఉంటాయి, కర్ణాలు అసమానాలు, కర్ణాలు పరస్పరం లంబ సమద్వికరణ చేసుకుంటాయి, కర్ణాలన్నీ రెండు సర్వసమాన భుజాలుగా విభజిస్తుంది అనే విషయాలన్నింటి కూడా మనం ఇక్కడ పిల్లవాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉపయోగపడుతుంది. జియోజిబ్రాని ధర్మాలను విశ్లేషించడానికి ఎక్కువ ఉపయోగించుకోవాలి సార్. దీనికంటే కూడా కన్స్ట్రక్షన్ కంటే కూడా ధర్మాలను విశ్లేషించడానికి ఉపయోగించుకోవచ్చు. ఇంకా రాంబస్ లో ఏముంది, రాంబస్ లో ఒక కోణం 90 degrees అయితే అది రాంబస్ ఏమవుతుంది, చతురస్రంగా మారిపోతుంది. చతురస్రం కాగానే చతురస్రం ధర్మాలు వచ్చేస్తాయి. అంటే ఇవన్నీ కూడా మనము అక్కడ ముందే సెట్ చేసి పెట్టుకున్నాం. టెక్స్ట్ డిస్ప్లే కండిషన్ షో టు ఆబ్జెక్ట్ అని ఉంది కదా సార్, దాంట్లో ఆ టెక్స్ట్ ఎప్పుడు కనపడాలి అన్నప్పుడు ఈ ప్రాపర్టీస్ ఉన్నప్పుడు కనపడాలని మనం ఆల్రెడీ ఫిక్స్ చేసి పెట్టుకున్నాం. అది ఒక్కటి చూపించండి శ్రీనివాస్ గారు, డిస్ప్లే చేస్తాం సార్. ఇక్కడ చూడండి, ఈ టెక్స్ట్ ఎప్పుడు డిస్ప్లే కావాలని నేను ఏం కండిషన్ ఇచ్చినా చూడండి. ఇక్కడ ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్ రైట్, కండిషన్ టు షో అడ్వాన్స్ లో కండిషన్ టు షో ఆబ్జెక్ట్, డిస్టెన్స్ AB = డిస్టెన్స్ BC అండ్ డిస్టెన్స్ BD = డిస్టెన్స్ AC. ఇక్కడ రెండు ఆసన భుజాలు సమానం కావాలి మరియు రెండు కర్ణాలు కూడా సమానంగా ఉండాలి. ఆసన భుజాలు కర్ణాలు ఎందులో సమానంగా ఉంటాయి, చతురస్రంలో సమానంగా ఉంటాయి. అప్పుడు మాత్రమే ఇది కనపడుతుంది. ఇందులో ఏదో ఒకటి మార్చినా ఇది ఇందులో ఏదో ఒకటి కూడా మనం కొంచెం మూవ్మెంట్ చేసినా కనపడదు సార్. ఇక్కడ ఏదైనా మార్చండి, ఇప్పుడు మనకి
ఆసన భుజాలు ఇక్కడ చూడండి లెంత్ మార్పు దీర్ఘచతురస్రం వచ్చింది. దీర్ఘచతురస్రం కండిషన్ ఏమి ఇచ్చినా చూడండి ఒకసారి ఇక్కడ ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్ లో డిస్టెన్స్ ఏబి డిస్టెన్స్ బిసి రెండు కూడా నాట్ ఈక్వల్ ఉండాలి మరియు డిస్టెన్స్ ఏసి డిస్టెన్స్ బి కర్ణాలు సమానంగా ఉండాలి. ఆసన భుజాలు అసమానం, కర్ణాలు సమానంగా ఉండాలి. కండిషన్ లో ఈ టెక్స్ట్ డిస్ప్లే కావడానికి ఇచ్చిన సార్. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి చూడండి ఇక్కడ రాంబస్. నెక్స్ట్ ఒకటి రాంబస్ లో అన్ని భుజాలు సమానం కదా. చూడండి ఇక్కడ 4 కూడా సమానంగా ఉన్నాయి. దీనికి ఏ టెక్స్ట్ ఇచ్చిన చూడండి. ఆ ప్రాపర్టీస్ ఉండే విధంగా ఇచ్చినాం. డిస్టెన్స్ ఏబి ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ బిసి ఆసన భుజాలు సమానంగా ఉండాలి మరియు కర్ణాలు అసమానంగా ఉండాలి. దేంట్లో పాసిబుల్ అవుతుంది? రాంబస్ లో పాసిబుల్ అవుతుంది. అందుకని ఇక్కడ రాంబస్ ప్రాపర్టీస్ డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏముంది సార్ మనకి సమాంతర చతుర్భుజం. సమాంతర చతుర్భుజానికి చూడండి ఇక్కడ డిస్టెన్స్ ఏబి నాట్ ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ బి ఆసన భుజాలు అసమానంగా ఉండాలి, కర్ణాలు అసమానంగా ఉండాలి. ఆ కండిషన్ ఉన్నప్పుడు ఈ టెక్స్ట్ డిస్ప్లే అవుతుంది. మనం ఇక్కడ ఏది కావాలి అనుకుంటే ఆ టెక్స్ట్ మనం డిస్ప్లే చేసుకోవచ్చు సార్. దీనికి డెకరేషన్ ఇంకా ఏమైనా చేయాలనుకుంటే తదితర అనేది మీకు ఆల్రెడీ ఏ టూల్ దేనికోసం ఉపయోగిస్తామో అనే విషయాలు మీకు తెలిసినాయి కాబట్టి మీరు దాన్ని ఎక్స్ప్లోర్ చేస్తే ఇంకా మీకు ఇంకా బాగా యూస్ఫుల్ గా ఉంటుంది. ఓకేనా సార్? ఇక్కడ ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే అడగండి సార్. ఇక్కడ ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే అడగండి సార్. కన్స్ట్రక్షన్ ఓకే. వంశీధర్ రెడ్డి సార్ అన్మ్యూట్ చేయండి. వంశీధర్ రెడ్డి సార్. ఓకే సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ గుడ్ ఈవినింగ్, చెప్పండి సార్ ఇక్కడ టెక్స్ట్ అనేది తెలుగులో వచ్చింది కదా, మీరు ఇచ్చే కండిషన్స్ అక్కడ ఇంగ్లీష్ లో డిస్ప్లే అయినాయి కదా సార్? ఇంగ్లీష్ లో కండిషన్స్ ఇచ్చారు మీరు. అవును, కండిషన్స్ ఇచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడ మనకు టెక్స్ట్ డిస్ప్లే తెలుగులో ఉంది కదా సార్? ఇంగ్లీష్ లో అనేది ఇక్కడ ఉన్నాయి చూడండి. మనకి వాల్యూస్ డిస్టెన్స్ ఏబి డిస్టెన్స్ బిసి అని ఉంది కదా, ఆ వాల్యూస్ ఇవ్వాలి. ఇక్కడ ఇచ్చిన టెక్స్ట్ అనేది కండిషన్. అది ఆ కండిషన్ ఏంది? డిస్టెన్స్ ఏబి అంటే ఇక్కడ వస్తుంది. డిస్టెన్స్ ఏబి అనేది డిస్టెన్స్ బిసికి ఈక్వల్ ఉన్నప్పుడు ఒక టెక్స్ట్ కనపడాలని పెడుతున్నాను కండిషన్. నేను టెక్స్ట్ ఇదే ఇచ్చిన సార్ అక్కడ కూడా. టెక్స్ట్ ఇదే ఇచ్చారు కానీ ఓకేనా సార్? టెక్స్ట్ కండిషన్ అది కండిషన్, ఇది టెక్స్ట్. To show the rhombus, we have given some conditions. yes sir, అంతే. ఏది కావాలంటే రాంబస్ ఉంది. రాంబస్ లో ఏంది? సైడ్స్ ఈక్వల్ కావాలని ఇచ్చినాం. So whatever the construction may be, we have to show the conditions set కావాలంటే అది ఎప్పుడు డిస్ప్లే కావాలంటే దానికి ఉన్నటువంటి ప్రత్యేకమైన కండిషన్ ఇవ్వాలి సార్. రెండింటి కామన్ ఉండే కండిషన్ ఇవ్వద్దు. different conditions తోటి different ఇప్పుడు రాంబస్ నెక్స్ట్ స్క్వేర్ ఉంది సార్. రాంబస్ లో ఏముంటుంది? కర్ణాలు సమానంగా ఉండవు, స్క్వేర్ లో కర్ణాలు సమానంగా ఉంటాయి. రెండిట్లో కూడా అడ్జసెంట్ సైడ్స్ ఈక్వల్ ఉంటాయి. దీంట్లో అడ్జసెంట్ సైడ్స్ ఈక్వల్ మరియు కర్ణాలు అసమానంగా ఉండే కండిషన్ ఇస్తే ఈ రాంబస్ టెక్స్ట్ వస్తుంది. కర్ణాలు కూడా సమానంగా ఉండే టెక్స్ట్ ఇస్తే అది వస్తుంది. ఓకే సార్, థాంక్యూ. శ్రీనివాస్ సార్. సార్ శ్రీనివాస్ సార్, రాంబస్ లో 2 కర్ణాలు ఇచ్చినప్పుడు ఒక కన్స్ట్రక్షన్ ఒక 2 నిమిషాలు చేస్తా సార్, చేస్తా. రాంబస్ లో 2 కర్ణాలు ఉన్నప్పుడు ఒక కన్స్ట్రక్షన్. ఓకేనా సార్? ఇది దీని మీద ఏమైనా డౌట్స్ ఉంటాయి? ఈ కోఆర్డినేట్ సంబంధించిన అన్ని ప్రాపర్టీస్ కూడా మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది సార్. ఎవరికి డౌట్స్ లేవనుకుంటే నెక్స్ట్ దానికి వెళ్ళిపోతున్నా. సార్ చెప్పినట్టుగా 2 డయాగోనల్స్ ఇచ్చినప్పుడు ఒక రాంబస్ ని ఏ విధంగా కన్స్ట్రక్షన్ చేస్తాం అనేది ఈ విషయానికి వెళ్దాం సార్. ఆల్రెడీ ప్రాబ్లం ఉంది సార్. అది స్పెషల్ కేసెస్ లో రాంబస్ ఇక్కడ టెక్స్ట్ సార్. టెక్స్ట్ తీసుకుంటున్నాం. టెక్స్ట్ విండో, దీంట్లో జస్ట్ కాపీ పేస్ట్ ప్రాబ్లం, రాయే రాంబస్ వాల్యూస్. ఒక్క నిమిషం, టెక్స్ట్ ని కొంచెం బోల్డ్ చేసి నాకు వచ్చాను కదా, పెద్దగా ఉంటే అందరికి విజిబుల్ గా ఉంటుంది మంచిగా. నెక్స్ట్ దీంట్లో చూడండి, ఇది మనకి ఇచ్చిన క్వశ్చన్ సార్. డ్రా ఏ రాంబస్ ఇన్ విచ్ డయాగోనల్స్ AC 4.5 సెంటీమీటర్, BD 6 సెంటీమీటర్. అంటే ఇక్కడ 2 కూడా డయాగోనల్స్ ఇచ్చినారు, కన్స్ట్రక్షన్ చేయమన్నారు. రైట్, ఇక్కడ మనకి ఏం చేయాలి? 2 స్లైడర్స్ తీసుకుందాం సార్. డయాగోనల్ సంబంధించి 2 కూడా లెంత్ కాబట్టి 2 కూడా
లెంత్ కి సంబంధించినటువంటి 2 స్లైడర్స్ తీసుకోవడం జరుగుతా ఉంది. 1 to 10 రైట్. నెక్స్ట్ మరొక స్లైడర్, దాంట్లో కూడా 1 to 10 2 స్లైడర్స్ తీసుకున్నా సార్. ఇక్కడ మనము మొదటిగా ఏం చేద్దాం, ఏసీ గీద్దాం సార్. ఏసీ లైన్ సెగ్మెంట్ విత్ గివెన్ లెంత్, లైన్ సెగ్మెంట్ విత్ గివెన్ లెంత్. చూడండి ఇక్కడ ఏ పాయింట్ సెలెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ వాల్యూ ఏ క్యాప్స్ లో ఉంది, స్మాల్ ఏబి ఏ వచ్చేసింది. ఇది ఎంత 4.5. సో 4.5 ఏబి. నెక్స్ట్ ఏం చేస్తారు, బిడి అనేది 6 సెంటీమీటర్ ఉంటుంది. రాంబస్ లో కర్ణాలు ఏ విధంగా ఉంటాయి, లంబంగా ఉంటాయి, పరస్పరం లంబ సమద్విఖండన చేసుకుంటాయి. సో దీనికి ఏం చేయాలి అంటే పర్పెండిక్యులర్ బైసెక్టర్ లైన్ గీయాలి సార్. ఇక్కడ పర్పెండిక్యులర్ బైసెక్టర్, ఇందులో చూడండి ఇక్కడ పర్పెండిక్యులర్ లైన్, ప్యారలల్ లైన్, పర్పెండిక్యులర్ బైసెక్టర్. ఈ పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సెలెక్ట్ 2 పాయింట్స్ ఆర్ 1 సెగ్మెంట్, ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. 2 పాయింట్లు సెలెక్ట్ చేసుకున్నా వచ్చేస్తుంది, లేదు అంటే డైరెక్ట్ లైన్ సెగ్మెంట్ చేసుకున్న పర్పెండిక్యులర్ బైసెక్టర్ వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఏం సార్, ఇక్కడ ఇంటర్సెక్షన్ పాయింట్ ఐడెంటిఫై చేయండి. ఇంటర్సెక్షన్ పాయింట్ దట్ ఈస్ సి. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి సార్, ఇక్కడ 2 కూడా సమద్విఖండన చేసుకుంటాయి కాబట్టి బీడీ 6 సెంటీమీటర్ ఉంది కాబట్టి సి సెంటర్ గా ఒక 3 సెంటీమీటర్ హాఫ్ ఆఫ్ దిస్ వన్. సో ఏమైతే సార్, ఇక్కడ ఒక సర్కిల్ గీద్దాం. సర్కిల్ కూడా ఎట్లా స్లైడర్ యూజ్ చేస్తూ గీయాలి అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ బి క్లిక్ చేసినాం, స్లైడర్ రేడియస్ అడుగుతుంది. రేడియస్ లో మనకి బి లో హాఫ్, సో బి డివైడెడ్ బై 1 సార్, బి డివైడెడ్ బై 2, బి డివైడెడ్ బై 2. ఇది 1 ఉంది, 0.5 ఉంటుంది. సో మనకి 6 సెంటీమీటర్స్ కావాలి కదా, 6 సెంటీమీటర్స్ 6 సార్. ఓకే, ఈ లైన్ నెక్స్ట్ సర్కిల్ యొక్క ఇంటర్సెక్షన్ పాయింట్స్ ఐడెంటిఫై చేస్తుంది. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ. ఓకేనా సార్, ఇప్పుడు ఏం చేసినాము, ఇక్కడ ఈ రెండింటి యొక్క ఈ లైన్ సెగ్మెంట్ తోటి ఏఈ, నెక్స్ట్ బిఈ, నెక్స్ట్ బిడి, నెక్స్ట్ ఏడి, ఇవన్నిటిని కూడా కలపండి. సో మనకి ఇక్కడ ఏబిసిడి ఉంది కాబట్టి మనకి ఏబిసిడినే కావాలి అనుకుంటే ఇక్కడ మన పాయింట్స్ ని రీనేమ్ చేయడమే సార్. రీనేమ్ చేయండి. ఏ ఈ బదులుగా నేను ఇక్కడ ఈ ఉంది, బి తీసుకుంటున్నా క్యాప్స్ లా. రైట్, బి అనేది B1 గా మారిపోయింది, దీన్ని సిగా తీసుకున్నాం, సి. నెక్స్ట్ C1 గా మారిపోతుంది సార్. ఏబిసిడి, రైట్. ఇప్పుడు ఏబిసిడి వచ్చేసి సార్. కావాలి అంటే అన్ని స్లైడ్స్ కూడా అన్నిటి యొక్క దీన్ని కూడా మెజర్మెంట్ చేయండి. రైట్, ఇక్కడ ఏబి ఉంది, ఇక్కడ సెంటీమీటర్స్ ఆర్ లెంత్ ఏబి, సి, నెక్స్ట్ సిడి, నెక్స్ట్ డిఏ. రైట్, డయాగోనల్స్ ఏసి 4.5, బిడి అన్ని జరుపుతాను సార్, ఫుల్ క్లౌడ్ అవుతుంది. రైట్, ఇక్కడ చూడండి ఏబి లార్జ్ లో ఉన్నాయి, మీడియంలో పెట్టేది. నెక్స్ట్ బిసి, బిసి కూడా చూడండి, బిసి. నెక్స్ట్ సిడి, సిడి కూడా చూడండి. నెక్స్ట్ డిఏ, డిఏ కూడా చూడండి ఇక్కడ. రైట్, నెక్స్ట్ బిడి, బిడి కూడా ఏమని చూడండి, డయాగోనల్స్ మీడియం, దీనికి కలర్ ఇద్దాం, డయాగోనల్ అని తెలవాలి కదా, సో డిఫరెంట్ కలర్. నెక్స్ట్ ఏసీ చూడండి, ఏసీ కూడా మీడియంలో పెట్టేస్తున్నాం, దీనికి ఒక కలర్ ఇద్దాం, సో డయాగోనల్. సో చూడండి ఇక్కడ డయాగోనల్స్ ఉంది. దీంట్లో ఇంకా మన ప్రాపర్టీస్ కూడా కావాలంటే యాంగిల్స్ కూడా మెజర్ చేయండి, 2 కూడా పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఉంటాయి. నెక్స్ట్ ఏ నుంచి సి వరకు వెళ్తుంది, సి నుంచి C1 వరకు ఎంత ఉంది వాల్యూస్ కూడా తెలిసిపోతా ఉంది. ఓకేనా సార్. సార్ ఒకసారి దీన్ని మనం వాల్యూస్ కూడా మార్చుకున్నాం సార్, స్లైడర్ ఇచ్చినాం కాబట్టి స్లైడర్ తో పాటు దీన్ని మార్చుకోవాలనుకుంటే కూడా మూవ్ చేయండి. అన్ని వాల్యూస్ కూడా మనకి ఈక్వల్ గా వచ్చేస్తూ ఉంటాయి, ప్రతి 4 సైడ్స్ కూడా ఈక్వల్ గా ఉంటాయి. నెక్స్ట్ దీన్ని కూడా మూవ్ చేయండి.
డయాగ్రామ్స్ వేరువేరుగా ఉంటాయి. నెక్స్ట్ డయాగోనల్ ఈక్వల్ అయినాయి. నెక్స్ట్ సైడ్స్ ఈక్వల్ అయినాయి. అదేమైంది కట్టేసిన స్క్వేర్ గా మారిపోతుంది. కావాలంటే మీరు యాంగిల్స్ కూడా మెజర్ చేసి చూసుకోవచ్చు. యాంగిల్స్ కూడా ఒక యాంగిల్ మెజర్మెంట్ చేద్దాం. చూడండి ఇక్కడ యాంగిల్ మెజర్ BAD 90 degrees. ఓకే, ఈ విధంగా మనం ఏది కావాలనుకుంటే దానికి అనుగుణంగా మనం మార్చుకొని చూపించడానికి అవకాశం ఉంటుంది స్లైడర్ తీసుకోవడం వల్ల. ఇంక ఏ డయాగోనల్ ఇచ్చినా మనం మార్చుకోవచ్చు సార్. మనం స్లైడర్ తీసుకునేటప్పుడు ఒకటి చిన్న చూడండి, స్లైడర్ తీసుకుని 1 to 10 ఇచ్చినాం. ఆబ్జెక్టివ్ ప్రాపర్టీస్ పోయి అక్కడ మినిమం మాక్సిమం వాల్యూ ఉంది, దీన్ని ఎంతకంటే అంత మార్చుకోవచ్చు సార్. 10 బదులు 20 కావాలంటే కూడా 20కి మార్చుకోవచ్చు. సో మనకు అవసరాన్ని బట్టి తీసుకుంటున్నాం అంతే. దీనికి ఇంకెక్కువ కావాలి నాకు వాల్యూస్ అంటే ఎక్కువకైనా పోతూనే ఉంటుంది. అక్కడ మనకు అవసరాన్ని బట్టి తీసుకోవచ్చు. ఒకవేళ ముందు తీసుకున్నా దానికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, తర్వాత కూడా